పెరుగు చేయడం ఈజీ కానీ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. పెరుగు అనేది మంచి బ్యాక్టీరియాతోని ఫామ్ అవుతుంది కాబట్టి మన బాడీలోని జీర్ణక్రియని పెంచుతుంది. పెరుగు తోడు సరిగ్గా కుదరకపోతే తొందరగా పులిసిపోతుంది. అలాంటి పెరుగు అస్సలు వాడకూడదు. అది బ్యాడ్ బ్యాక్టీరియాతోని ఫామ్ అవుతుంది కాబట్టి వామిటింగ్, స్టమక్ పెయిన్, మోషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పర్ఫెక్ట్ పెరుగు అయితే ఈ టిప్స్ తో చేసుకోండి. ముందుగా గిన్నెని బాగా కడిగి అందులో చిక్కటి పాలని తీసుకోవాలి. వాటిని ఒక 10 minutes వరకు బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1/2 స్పూన్ పెరుగు తోడైతే సరిపోతుంది. ఇలా తోడేసి పాలని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వింటర్ లో అయితే ఇలా ఒక పెద్ద బౌల్ ని బోర్లించాలి. ఎండాకాలంలో అయితే ఒక 20% వేడి ఉండగానే పెరుగు తోడేయాలి. చలికాలంలో అయితే ఒక 50% హీట్ ఉన్నప్పుడే ఈ తోడు వేయాలి. వింటర్ లో వెచ్చని ప్లేస్ లో పెడితే పెరుగు బాగా తోడుకుంటుంది. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.